సౌకర్యాలు కల్పించడంలో భారత రైల్వే మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఛార్జీలు పెంచినా తమకు సౌకర్యాలు కల్పించడంలో రైల్వే విఫలమవుతుందని ప్రయాణికులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయితే పార్లమెంటరీ స్థాయి సంఘం వీటిపై దృష్టి సారించింది. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూ తుది నివేదికను ఇటీవల లోక్సభకు అందించింది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. రోజు లక్షలాది ప్రయాణికులను గమ్యాలకు చేర్చే రైల్వే తగిన సౌకర్యాలు, భద్రత కల్పించడంలో మాత్రం తన గమ్యాన్ని చేరలేకపోతోంది. ఎన్నోసార్లు కమిటీలు సూచనలు చేసినా లాభం లేకపోయింది. రైల్వేపై నియమించిన పార్లమెంటరీ స్థాయి సంఘం వ్యవస్థలో లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. తన పరిశీలనలు, సూచనలు వ్యక్తపరుస్తూ తుది నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టింది. రైల్వేలో భద్రతా లోపాన్ని తీవ్రంగా పరిగణిస్తూ తన పరిశీలనలు వివరించింది. భద్రతను పూర్తిగా రైల్వే భద్రతా దళానికి అప్పగించడం వల్ల భద్రతా సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చని రైల్వే ఆలోచిస్తోంది. సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గాను రైల్వే స్టేషన్లను ఆదాయానికి అనుగుణంగా కేటగిరీలుగా విభజించడంపై స్థాయి సంఘం అయిష్టం వ్యక్తం చేసింది. అలా చేసిన ఆదర్శ రైల్వే స్టేషన్లు ఇప్పటికీ అభివృద్ధి చెందలేదని ఉదహరించింది. ప్రయాణికుల సౌకర్యాలు, రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే వ్యవస్థ ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకోవాలని స్థాయి సంఘం సూచించింది. అవసరమైతే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చింది.